దేవుని జనంగమ, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కములను కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఫేనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహాసంతోషము కలుగచేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకునిరి. దేవుడు తమకు తోడయుండి చేసినవనియు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలమున అయా నీ పాద సన్నిధి చేరి నీ వాక్యమును ధ్యానం చేయటానికి మేము కూర్చుని ఉండగా నీ వాక్యపు వెలుగులో నుండి మాతో మాట్లాడమని, చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని సంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత దినమున బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తిని పౌలు బర్నబాలు లుస్త్రలో పర్యటించినప్పుడు దేవుని వాక్యం విన్నటువంటి ఆ వ్యక్తి విశ్వాసం పొందటానికి అర్హుడుగా విశ్వాసమునకు విధేయత చూపినవాడిగా తన బలహీనత నుండి విడిపింపబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యజాతి లుకేమియాలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి ఆ యొక్క ధూపతి అనేటువంటి దేవతను ఆరాధించేటువంటి తెగ యేసు ప్రభు దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించినట్లుగా అక్కడ తరువాత ఈ కార్యము అన్యజనుల మధ్య జరిగినందుకు, అన్యజనులు దేవుని నామాన్ని అంగీకరించినందుకు వారిని శ్రమల పాలు చేసి అక్కడ ఉన్నటువంటి యూదులు కొందరు అన్యజనులను రేపి పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయాడనేటువంటి విషయాన్ని అక్కడ పక్కన పెట్టి వారిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు పౌలు తప్పించుకొని మరలా ఆయా ప్రాంతాలలో సువార్తను ప్రకటించి సంఘములో పెద్దలను సంఘానికి అవసరమైనటువంటి అవసరతలన్నిటినీ కూడా తీర్చి యేసునామమున సంఘాన్ని స్థిరపరిచి సహోదరులను సంఘములో ఉన్న విశ్వాసులకు దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ఆత్మ కార్యాలను వివరించి చెప్పి ఏ రీతిగా సంఘాలను ఆయన స్థాపిస్తూ తమ సువార్త పనిలో విరివిగా తిరుగుతున్నటువంటి సందర్భము. అయితే ఈ రీతిగా సంఘములు బలపడుతూ ఉండగా, స్థిరపడుతూ ఉండగా అందులో కొందరు యోదయ నుండి వచ్చినటువంటి సహోదరులు ఒక విషయాన్ని సంఘములో లేవనెత్తారు. ఆ విషయము ఏమిటంటే, మోషే నియమించిన సున్నతి పొందితేనే కానీ, మోషే నియమించిన ఆచారము ప్రకారము సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని ఒక విపరీతమైన వాదాన్ని సంఘములో లేవనెత్తారు. ఈ విషయమై పౌలుకు బర్నబాకును వారికినే బహుతర్కము అంటే వాదనలు జరగ్గా ఆ విషయమును యెరూషలేములో ఉన్న అపోస్తలుల యొద్దకు, సంఘము దగ్గరకు, పెద్దల దగ్గరకు తీసుకుని వెళ్ళాలని ఇరువురు పక్షము నిర్ణయిస్తారు. ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, యోదయ దేశం నుండి వచ్చినటువంటి కొంతమంది మోషే నియమించిన ఆచారముల ప్రకారము సున్నతి పొందితే గాని రక్షణ ఎవరికి కలుగుదని ఒక వితర్కమును సంఘములో లేవనెత్తారు. ఈ విషయమై అపోస్తలులు యెరూషలేములో ఉన్న సంఘము దగ్గరకు, అపోస్తలుల దగ్గరకు
ఈ తర్కాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు వారందరూ ఒక చోట కూర్చుని దీని విషయమై మరి వారు మంచి ఆలోచన చేస్తారు. కాబట్టి మరి యూదేతరులు అనగా దేవునిని ఎరిగినటువంటి అన్యజనులు దేవునిని ఎరిగినప్పుడు వారి మీద విపరీతమైనటువంటి మరి నియమ నిబంధనలు మరి విధులను వారి మీద రుద్దుతూ వారిని బహు కష్టపెడుతున్నారని కొన్ని సంఘాలలో తెలియవచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న సంఘం అపోస్తలులు అందరూ కూడా కూడి ఆ యొక్క సమస్యను మరి చక్కగా వారు సరిదిద్దినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున సంఘములో ఏదైనా సమస్య వస్తే దానిని మరి భూతద్దంలో చూస్తూ దేవుని యొక్క ఆలోచన చొప్పున కాకుండా మనుషుల ఆలోచన చొప్పున దానిని జరిగిస్తూ దేవునికి మరి వ్యతిరేకమైనటువంటి దేవునికి ఇష్టం లేని మరి అనేకమైనటువంటి తత్వాలను సంఘంలోనికి చొప్పిస్తూ సంఘంలో ఉన్నటువంటి కొందరు విశ్వాసులైన వారిని బాధపరుస్తూ వారి మీద మరి లేనిపోయినటువంటి మరి విధులను నియమాలను ఏర్పాటు చేస్తూ ఆనాటి సంఘంలో మరి భేదములు కలిగినప్పుడు మరి సంఘమంతా అపోస్తులందరూ కూడా మంచి ఆలోచన చేసి అటువంటి వారు దేవునిని అంగీకరించినప్పుడు వారికి ఈ నియమాలు పెట్టాలని దేవుడు చెప్పలేదు కదా. కానీ ఆనాటి మరి సమరయ జాతిలో నుండి రక్షింపబడిన వారు, మరి యూదులలో కొందరు వ్యతిరేక స్వభావం కలిగిన వారు రక్షింపబడిన వారు, ఇలా అనేక తెగల నుండి రక్షింపబడినటువంటి అన్యజనులు మరి దేవునిని అంగీకరించి సంఘములో మరి వారికి తోచినట్లుగా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నప్పుడు సంఘమును సరిచేయవలసినటువంటి బాధ్యత మరి ఆనాటి సంఘంపై ఉన్నప్పుడు మరి ఇది సంఘములో ఉన్నటువంటి అపోస్తలులు మిగతా పెద్దలు అందరూ కూడా సంఘమంతా ఏకాభిప్రాయంతో అట్లాంటి విపరీత పోకడలను తొలగించి మరి యేసు నామమును మాత్రమే అంగీకరించాలని, యేసు నామమున రక్షణ పొందాలని, సున్నతి అనేటువంటిది ప్రధానమైనది కాదని, మరి ధర్మశాస్త్రం అంతటిని యేసు ప్రభుల వారు సిలువలో నెరవేర్చారు అని మరి సంఘమునకు తెలియపరిచి ఆ విధంగా ఉన్నటువంటి సంఘాలలో ఆ విపరీతమైన పోకడలు పోవాలని వారు నిర్ణయం చేసి మరి అక్కడ వారికి కొన్ని విషయాలు, కేవలము కొన్ని విషయాలు మాత్రమే ఆ సంఘానికి తెలియచేస్తూ లేఖ రాస్తారు. ఆ లేఖను పౌలు బర్నబాల ద్వారా పంపిస్తారనమాట. ఏమిటి ఆ నియమము అంటే, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు మిగతా పెద్దలు సంఘమంతా కూడా ఈ విపరీత పోకడలు కలిగినటువంటి సంఘాలకు మరి పౌలు బర్నబాల ద్వారా పత్రికను వ్రాసి పంపించారనమాట. ఈ యొక్క చిన్న విషయాలు, ఈ మిక్కిలి విషయాలు తప్ప మరి ఏ విపరీతమైనటువంటి మరి విషయాలను ఆ రోజు అన్యజనులు రక్షింపబడినప్పుడు వారి మీద రుద్దలేదండి. కాబట్టి మరి అన్యజనులు అనగా విగ్రహాలను ఆరాధన చేసేటువంటి వారు రక్షింపబడిన తర్వాత మరలా ఆ విగ్రహ సంబంధమైన అపవిత్రత చేత వారు ఒకవేళ తప్పిపోతారేమో అని, మరియు మరి తర్వాత జారత్వముతో వారు మరలా లోకాన్ని చేరతారేమోనని, ఇట్లాంటి చిన్న విషయాలు, ఏ విషయాలలో వారు తప్పిపోయి రక్షింపబడ్డారో ఆ విషయాలలో మరలా పడిపోకుండా ఉండినట్లు మరి విపరీతమైనటువంటి నియమ నిబంధనలు వారికి ఇవ్వకుండా ఈ రోజున యేసునామమును అంగీకరించిన వారికి ఏ విధియు లేదనండి. యేసును అంగీకరించితే చాలు, యేసయ్యే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆనాటి సంఘములో ఈ విపరీత పోకడలు ఉన్నాయని చెప్పి మరి ఎప్పుడైతే మరి ఒక్కొక్క తెగ నుంచి రక్షింపబడిన వారు ఒక్కొక్క రకమైనటువంటి మరి పరిశుద్ధ లేఖనాలను ఎత్తి ఈ రీతిగానే చేస్తేనే తప్ప రక్షణ కలుగదని అనేకమైనటువంటి వివాదములను, తర్కములను లేపారు. వాటన్నిటిని కూడా ఆది సంఘము మరి అపోస్తలులు పెద్దలు చక్కగా వాటిని సరిదిద్ది సంఘాలలో ఈ విపరీతమైనటువంటి బోధనలు, తర్కములు లేకుండా చేశారు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున సంఘాలలో ఒకవేళ విపరీతమైనటువంటి వాదములు, తర్కములు మరి దేవునికి మరి వాక్యానుసారమైనటువంటి విధానాలు కాకుండా వాక్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏ సంఘములోనైనా ఏ సహవాసంలోనైనా ఉంటే గనక దేవుడు మరి వాటిని అంగీకరించడు, ఆమోదించడు. కాబట్టి
సంఘము దేవునిలో ఎదగాలి తప్ప మరి మనుషులు పెట్టుకున్నటువంటి నియమాల మీద సంఘము కట్టబడదు. దేవుని మీద సంఘము కట్టబడాలి. కానీ మనుష్య నియమాల చేతను, మనుష్య ఆలోచన చేతను, మనుష్యుడు ఏర్పాటు చేసిన మరి ఆజ్ఞ ప్రకారము అవి సంఘములు మరి స్థిరపడవు. దేవుని చేత స్థిరపడబడాలి. కానీ సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడుతుంది, మనుషుల చేత కాదు. కాబట్టి ఆనాటి సంఘములో ఉన్నటువంటి మరి అన్యజనుల నుండి రక్షింపబడిన వారు మరి ఏ రీతిగా దేవునిలో ఎదగాలో, మరలా వారు విడిచిపెట్టిన వాటిని తిరిగి అనుసరింపకుండా మరి దేవునిలో మరి వారు నిలిచి ఉండాలని మరి ఆనాటి సంఘము ఎంతగానో మరి మరి ఆలోచన చేసి సంఘాలను మరి సహోదరులను ఒక చక్కని మార్గంలో, దేవుని మార్గంలో నడిపించినట్లుగా మనము మరి ఈ 15వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియ దేవుని జనంగమ, మరి సంఘములో ఇలాగన విపరీతమైన పోకడలు లేకుండా సంఘ విధులనైతే ఏర్పాటు చేశారో ఆ విధి చొప్పున, ఆజ్ఞ చొప్పున జరిగించటానికి, మరి ప్రభు చిత్తము చొప్పున మరి నడవటానికి మరి ఆలోచన చేసినట్లుగా ఈ రోజున సంఘాలన్నీ కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడేవిగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్న సమస్యలు దేవుని సన్నిధిలో పెట్టి వాటిని మరి మనము తీర్చుకోవాలి. కానీ మనుషుల ఆలోచన చొప్పున దానిని మనము చేయకూడదని మరి మనము ఈ రోజున తెలుసుకున్నాము. ఈ 15వ అధ్యాయంలో మరి ఆది సంఘము, అపోస్తులు, పెద్దలు అందరూ కూడా మరి ఆలోచన చేసి మరి అన్యజనుల నుండి రక్షింపబడిన వారు ఏ రీతిగా ఉండాలో, మరలా వారు విడిచిపెట్టిన దానిని తిరిగి అనుసరింపకుండా మరి దేవునిలో స్థిరపడాలని వారికి పత్రికలు వ్రాస్తూ, వారిని మౌఖికంగా మరి వారిని హెచ్చరించకుండా మరి చిన్న పత్రిక ద్వారా వారికి తెలియచేస్తూ మీరు ఈ రీతిగా పరిశుద్ధతను పొందుకొని ఉండాలని వారికి చక్కగా వివరించి చెప్పినప్పుడు సంఘం ఎంతో బలపడింది. మరి సహోదరులు ఎంతో సంతోషించారు. ఆ మాటలను బట్టి మరి సంఘము అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు కూడా సంఘములో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ప్రభు పాదాల చెంత పెట్టి దానిని మరి మనం తీర్చుకోవాలి. కానీ మనుషుల చేత అల్లరితో కూడినటువంటి విధానాల చేత దానిని చేయకూడదని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలనైనా ఈ ఉదయకాలమున నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ రోజున సంఘములో, సహవాసములలో విపరీతమైనటువంటి పోకడలు నైనా మేము చూస్తూ ఉన్నాం. ఏ సంఘం అయితే నీ నామమును చేత కట్టబడలేదో, ఏ సంఘం అయితే నీ యొక్క రాయి మీద కట్టబడలేదో తండ్రి, అట్టి సంఘాలలో విపరీతమైన పోకడలు ఉంటూ ఉన్నాయి. అలాంటి సంఘాలలో ఉన్నటువంటి ఆ విపరీత పోకడలన్నీ కూడా అయా తీసివేయాలని, కేవలము దేవుని చేత ఏర్పాటు చేయబడినదై మరి యేసు నామమున రక్షింపబడినటువంటి వారందరూ కూడా యేసు నామములనే జీవించాలని, యేసు నామమున మరి వాక్యమును అంగీకరించాలని, రక్షణ మరి యేసు నామమునే కలుగునని, సున్నతి పొందుట వలన కాదు అని అయా మీరు తెలియచేశారు. సున్నతి ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏర్పాటు చేసిన విధి. అయితే యేసు ప్రభుల వారు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చి ఆయన సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని, ఆయన మరి కొందరు రక్షింపబడినటువంటి వారు, మరి యూదేతరులు, మరి అలాగే అన్యజనులు రక్షింపబడినటువంటి వారు ఆ విషయాన్ని గ్రహించుకున్నప్పుడు సంఘము ఆ విషయాన్ని వారికి తేటగా తెలియపరిచి సంఘములో ఉన్న నాయన సమస్యను నాయన వారు తీసివేయగలిగారు. ఈ రోజున మా సంఘాలలో, సహవాసాలు ఉన్నటువంటి సమస్యలను కూడా అయా నీ పాదాల చెంత పెట్టి వాటిని తీర్చుకుని లాగున సంఘములో ఏ విధమైనటువంటి భేదములు లేకుండా సంఘమంతా విస్తరించడానికి, సంఘము విశ్వాసములో ఎదగటానికి నీ కృప చూపమని, ఈ రోజున ఏ సంఘములోనైనా ఆత్మచేత నైనా నడిపింపబడటం లేదో అయా నీ సంఘము తండ్రి నీలో ఎదగటం లేదు, అట్టి సంఘాలన్నిటి మీద మీ ఆత్మను కుమ్మరించమని, అయా మీ ఆత్మను అయా సంఘాలన్నిటికీ దయచేసి సంఘములో అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా నీ సువార్త అన్య జనులకు సైతం ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేయమని, అనేకులను లేపమని, నీ వాక్యము ద్వారా అనేకులు త్రిప్పబడుటకు, సంఘములు పాటుపడుటకు సహాయం దయచేయమని, సంఘము మీద నీ ఆత్మను కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.